టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ లిస్ట్ లో శివ నిర్వాణ కూడా ఉంటాడు. కేవలం కథను నమ్మి సినిమా తీసే డైరెక్టర్ ఇతను. అందులో యంగ్ హీరోలు శివ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తారు. 2017లో నిన్ను కోరి చిత్రంలో కెరీర్ స్టార్ట్ చేశాడు. శివ చెప్పిన కథను నేచురల్ స్టార్ నాని నమ్మి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. నాని కెరియర్ లో నిన్ను కోరి ఒక స్పెషల్ మూవీగా నిలిచింది. కమర్షియల్ కూడా వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత మజిలీ చేశాడు శివ. నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఈ మూవీ ఒక క్లాసిక్. ఒక మెచ్యూర్డ్ కథని శివ సూపర్ గా హ్యాండిల్ చేశాడు. దాంతో శివ నిర్మాణపై ఇండస్ట్రీలో నమ్మకం పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత ఈ డైరెక్టర్ రూట్ మార్చి కమర్షియల్ పందాన్ని నమ్ముకున్నాడు. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ కి కష్టాలు తప్పలేదు. ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చిన నానితో టక్ జగదీష్ మూవీ చేశాడు శివ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఈ మూవీతో నాని కమర్షియల్ హీరోగా రాణించాలని తాపత్రయపడ్డాడు. కానీ వర్కౌట్ కాలేదు. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో జనం తిరస్కరించారు. అయినా కానీ శివాకి ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికింది. విజయ్ దేవరకొండ శివాకి డేట్స్ ఇచ్చాడు. ఈసారి శివ తన స్టైల్లోనే లవ్ స్టోరీనే చేశాడు. విజయ్ సమంతలు జోడీగా నటించిన ఖుషి మూవీపై రిలీజ్ కి ముందే హైప్ క్రియేట్ అయింది. రిలీజ్ అయిన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది. దాంతో శివ కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది. 2023 తర్వాత శివ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ మధ్యనే ఒక మూవీని అనౌన్స్ చేశారు శివ. శివ నిర్వాణ రవితేజ కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతుంది. దాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. శివ రవితేజ కలయిక ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శివ సెన్సిబుల్ డైరెక్టర్, రవితేజ మాస్ స్టార్. అందుకే వీరిద్దరి కలయిక షాక్ కు గురిచేస్తుంది. పైగా థ్రిల్లర్ జానర్ లో సినిమా ఉంటుందని చెప్తున్నారు. ఈ జానర్ శివాకే కాదు, రవితేజకి కూడా కొత్తే. మరి ఈ ఊహించని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎలా ఉందో చూడాలి.